ఒక ప్రశ్న అడుగుతాను, మళ్ళీ నా మెసేజ్ అయ్యాక చివర్లో అడుగుతాను. మధ్యలో ఆ ప్రశ్న నేనేమి జ్ఞాపకం చెయ్యను. ఆ ప్రశ్న ఏంటి అనంటే, దేవుడు తన విశేష కనికరము చొప్పున తన్ను తాను మన మధ్య ప్రత్యక్షపరుచుకొని సాక్షాత్కరించుకొని ఆయన కనబడి, నీ గురించి ఏదైనా ఒక మాట చెప్పవలసి వస్తే నిన్ను గూర్చి ఆయన ఏ మాట చెప్పగలుగుతాడు? నిన్ను గూర్చి ఒక సాక్ష్యం ఇవ్వవలసి వస్తే ఏమని సాక్ష్యం ఆయన ఇవ్వడానికి దేవుని నోట ఒక మాట ఉంటుంది అన్న ప్రశ్న మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలోంచి దావీదును గూర్చి దేవుడు ఈ గొప్ప సాక్ష్యం పలకడానికి ఉన్న కొన్ని కారణాలు ఈ పూట చెబుతాను. మళ్ళీ సందేశం ముగించిన తర్వాత ఇదే ప్రశ్న మీ ముందుకు తీసుకుని వస్తాను. ఎలాంటి సాక్ష్యం దేవుని యొద్ద నుంచి మీరు నేను పొందగలం అనే ప్రశ్నతో మన డివోషన్ని మనం ముగించుకుంటాం. సరే, దావీదు దేవునిలో స్థిరపడక మునుపు, దేవుని సంకల్పాల కొరకు నియమించబడక మునుపు ఏ సాక్ష్యం మాట అయితే దేవుని నోట నుండి వచ్చిందో ఆయన అలానే జీవించి గతించిపోయిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత అదే మాట ఆయన గూర్చి వచ్చింది. ఈ రెండిటి మధ్య ఆయన జీవితం ఎంత సరిగా ఉంచుకున్నాడో ఇక మనమే ఊహించవచ్చు. ఈ నేపథ్యాన్ని మీ మనసులో ఉంచుకొని బైబిల్లో ఒకే ఒక అధ్యాయం దగ్గరకు రండి. ఆ అధ్యాయంలో దేవుడు దావీదును గూర్చి ఈ మంచి సాక్ష్యం పలకడానికి ఉన్న కారణాలు నేను కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని దావీదును గూర్చి దేవుడు ఈ మంచి సాక్ష్యం పలకడానికి 4 మంచి కారణాలు ఉన్నాయి. కారణాలు ముందే చెప్తాను, తర్వాత లేఖనాల్లోంచి వాటిని ఒక్కొక్కటి చూచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదును గూర్చి దేవుడు ఈ మంచి సాక్ష్యం ఇవ్వడానికి మొదటి కారణం, అతని జీవిత ప్రదర్శన బాగుంది. మొదటిది లైఫ్ ప్రజెంటేషన్, జీవిత ప్రదర్శన. ఎలాంటి జీవిత ప్రదర్శన దావీదు ఇచ్చుకున్నాడో విపులంగా అధ్యాయంలోంచి మనం చూద్దాం. మొదటి మాట. రెండవ సంగతి, దావీదును గురించి దేవుడి సాక్ష్యం ఇవ్వడానికి కారణం అతని జీవిత ప్రాధాన్యతలు, లైఫ్ ప్రయారిటీస్. అతని జీవితంలో దేనికి ప్రాధాన్యతలు ఇచ్చేవాడో దాన్ని బట్టే ఈ మంచి సాక్ష్యం వచ్చింది అన్నట్టు. తరువాత మూడవ కారణం చెప్తాను, లైఫ్ పెర్సెప్షన్, జీవిత అవగాహన. తన గురించి, తన జీవితాన్ని గురించి తాను ఎలాంటి అవగాహనతో ఉండేవాడో అది కూడా అధ్యాయంలో రాసి ఉంది. అది కూడా మనం విపులంగా చూద్దాం. నాలుగవ సంగతి, ఆయన జీవిత బలం, ఈజ్ లైఫ్స్ పవర్. అతని జీవిత బలమేంటో అది కూడా చూద్దాం. జీవిత ప్రదర్శన, జీవిత ప్రాధాన్యతలు, జీవిత అవగాహన, జీవిత బలం. ఈ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఈ 18 అధ్యాయంలో ఉన్నాయి. ఈ కారణం చేతనే దేవుడు దావీదును గూర్చి, ఇతడు నా చిత్తానుసారుడైన, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు అని దేవుడు ఒక గంభీరమైన సాక్ష్యం ఈయన గురించి పలకగలిగినాడు. సరే, మొట్టమొదట దావీదు జీవిత ప్రదర్శన. నేను చెప్పే ప్రతి వచనం మీ బైబిల్లో అండర్లైన్ చేయండి, మీ నోట్స్లో మీరు రాసుకోండి. ప్రతి వచనం కూడా మీరు హైలైట్ చేయవలసిన వచనమే నేను చెప్తాను. అందులో ఏది హైలైట్ చేయాలో కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది. 5వ వచనం, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను. ఈ మాట అండర్లైన్ చేయండి. సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చెను. ఇది ఆయన జీవిత ప్రదర్శన. అదేంటో తర్వాత వివరిస్తాను. తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇక్కడే
మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అనే మాట హైలైట్ చేయండి. ఇది అతని జీవిత ప్రదర్శన. అదేంటో తర్వాత చెప్తాను. 2 3 చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూరాగా, బహు వివేకము కలిగి ప్రవర్తించుచూరాగా అన్నమాట అండర్లైన్ చేయండి. ప్రియ తమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నలు, అక్కలు వినండి. దావీదు జీవిత ప్రదర్శన ఈ 3 వచనాల్లో ఈ అధ్యాయంలో రాసి ఉంది. ఇంతకీ ఏమిటండి అతని జీవిత ప్రదర్శన అంటే, మనం చదివినటువంటి ఈ 3 వచనాల్లో ప్రవర్తన అనే మాట మనం చూస్తాం కదా. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, బహు వివేకము కలిగి ప్రవర్తింపగా అనే మాటలు కనబడతాయి. కనుక జీవిత ప్రదర్శన తన ప్రవర్తనలో నుంచి ఇచ్చుకుంటున్నాడు అన్నమాట. తమ్ముళ్ళు, చెల్లెలు వినండి, ఒక విషయం చెప్తాను. ప్రవర్తన గురించి ఎవరు చెప్తారు అని అంటే, మన ప్రవర్తన అది మన అంతరంగానికి సంబంధించింది, మన నడవడిక మన బాహ్యానికి సంబంధించింది. మన కాండక్ట్ సర్టిఫికేట్ మనుషులు ఇచ్చేస్తారు, కాండక్ట్ సర్టిఫికేట్ మనుషులు ఇచ్చేస్తారు. కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. క్యారెక్టర్ అది అంతరంగ మనకు సంబంధించింది, కాండక్ట్ అనేది మన బయట నడవడికి సంబంధించింది. కాబట్టి దేవుడే దావీదును గూర్చి, అతని ప్రవర్తన గూర్చి ఎంత చక్కగా వ్రాయించాడు. సరే, ఇంతకీ ఈ 3 వచనాల్లో ఉన్న దావీదు ప్రవర్తన ఏమిటి అంటే, అది సందర్భంలోంచి ఆలోచిస్తే ఈ 3 ప్రవర్తనలు ఒకటి కాదు, వేరు వేరు కలర్స్ ఉన్నాయి ఈ ప్రవర్తనలో, ఈ క్యారెక్టర్లో. మొదటి మాట చూద్దాం రండి. 18వ అధ్యాయం 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకొని వచ్చాను అని రాసి ఉంది. సౌలు తన పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకుని వచ్చాను అన్న దగ్గర అతని క్యారెక్టర్ ఏంటనంటే, ఆధిక్యతలు ఎన్ని పొందినా, వింటున్నారు, అనకోగలిగిన ప్రవర్తన. మళ్ళీ చెప్పన, ఆధిక్యతలు ఎన్ని పొందినా అనకోగలిగినటువంటి ప్రవర్తన. ఇలా ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు, డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రమోషన్స్. తన జీవితంలో ఎన్నో ఆధిక్యతలు, ఎన్నో ప్రమోషన్స్ తనకు వచ్చినాయి. కావాలంటే ఒకసారి 18వ అధ్యాయం నుంచి మీరు వెనక్కొచ్చి చూస్తే 16వ అధ్యాయం నుంచి దావీదు జీవితాన్ని మనం ఎవరి సర్వే చేస్తే, అవలోకనం చేస్తే, దావీదు ఎవరు అంటే వారి ఇంటిలోనే లెక్కల్లో లేని మనిషి. ఇంగ్లీష్లో అందుకంటారు, డేవిడ్ వాజ్ అన్ అన్రూటెడ్ ఫెలో ఇన్ జెస్సీస్ ఫ్యామిలీ అన్నారు. అంటే వాళ్ళ నాన్నగారైన యెష్షయి కుటుంబంలో దావీదు ఒక లెక్కల్లో లేని మనిషి, అన్రూటెడ్ ఫెలో అన్నారు, లెక్కల్లో లేని మనిషి. ఇంటిలో ఒక శుభకార్యం చేసుకుంటున్నారండి. మరి వాళ్ళ నాన్నగారు అందరి కొడుకుల్లో పిలవనంపాడు, కానీ దావీదును మాత్రం పిలవనంపలా. ఎందుకంటే ఆడంత పెద్ద లెక్కల్లో ఉన్న మనిషి కాదులేండి అన్నట్టుగా ఉంది దావీదు యొక్క జీవితం. తండ్రి కానీ అన్నదమ్ములు కానీ దావీదును ఒక మనిషిగా, వారి కుటుంబ సభ్యుడిగా వారు పరిగణించడం లేదా అనిపిస్తుంది. దావీదు ఇంటిలో దావీదు జీవితం అది ఒక ఎన్స్ట్రేంజ్మెంట్, అంటే ఒక పరాయివాడు అన్నట్టుగా బతకవలసి వస్తుంది. అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. చూశారు, అది అతని జీవితంలో తనకు దొరికిన ఫస్ట్ ప్రమోషన్. చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నేను చదువుతున్నాను, వినండి ఈ మాట. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ మాట మళ్ళీ అండర్లైన్ చేయండి. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకం చించుమని యెహోవా సెలవీయగా, నీవు లేచి వాని అభిషేకించుమని ఆ యెహోవా సెలవీయగా అని మనం చూస్తాం. విమండి, ఇప్పుడు దావీదు జీవితంలో దొరికిన మొదటి ఆధిక్యత, తాను దేవుని చేత కోరుకోబడ్డాడు. మంచిది.
రెండవ ఆధిక్యత, దేవుని సేవకుడైన సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. ఇది రెండవ ఆధిక్యత. 2 ప్రమోషన్స్ అతనికి వచ్చేసినాయి. తర్వాత ప్రియమైన స్నేహితులారా వినండి, మూడవ ఆధిక్యత జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. ఈ వచనంలో మనకేమి అర్థమవుతుందనంటే, తాను అరణ్యములో నాన్న అప్పగించిన మందనం కాస్తూ ఉంటే సింహాన్ని ఎలుగుబంటిని కూడా జయించిన వాడు. ఇది కూడా గొప్ప ఆధిక్యతే కదా. సింహాన్ని ఎలుగుబంటిని ఓడించి తన గొర్రె పిల్లను కాపాడుకోవడం అనేది ఇది సామాన్యమైన విషయం అంటారా? ఒక పిచ్చికొక్క రాయితో కొట్టాడో లేదు తమ్ముడు, వీడు కాలర్ లేపేస్తాడు. ఒక పిచ్చికొక్కను రాయితో కొడితే తగిలిందట, చూసారు అలా కొట్టగలిగాను అంటాడు. ఒరే పిచ్చికొక్కను కొడితే నేను కాలర్ లేపితే మరి ఎలుగుబంటిని సింహాన్ని ఓడించినోడు మరి ఏమైపోవాలి? మరి ఇది కూడా అరణ్యములో వినండి, తనకు దొరికినటువంటి ఒక గొప్ప ఆధిక్యతే. వాటిని జయించగలిగినటువంటి శూరుడు అనిపించుకున్నాడు. అటు తర్వాత కొంచెం పక్కకు రండి. సమూయేలు మళ్ళీ మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 50వ వచనం చూడండి. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక ఏ ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరికైతే ఊరికే భయపడిపోతున్నారో, కానీ ఆ భయపడిపోయేటువంటి వాడిని దావీదు యుద్ధ భూమిలో హతమ చేసినాడు. ఆ గొలియాతును అతను హతమ చేశాడు. ఇది అతని జీవితంలో దొరికిన మరొక ప్రివిలేజ్, మరొక ఆధిక్యత, మరొక ప్రమోషన్ అన్నట్టు. ఇప్పటికే మనం చూసాం, దేవుని చేత కోరుకోబడి, దేవుని చేత అభిషేకించబడి, అడవి మృగాలను జయించి, దేవుని ప్రజల శత్రువైన గొలియాతును జయించి, ఇవన్నీ దావీదు జీవితంలో వచ్చిన ప్రమోషన్సే. ఇంకో ప్రమోషన్ చూపిస్తాను రండి. 18వ అధ్యాయం 5వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, సౌలు యోధుల మీద అతను నియమించెను అని రాసి ఉంది. దావీదు సౌలును పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనుల అందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఈ వచనం చదివినప్పుడు ప్యాలెస్ లో అంతఃపురములోనికి వచ్చి రాజుగారి యొక్క యోధుల మీద అధిపతిగా నియమించబడిన స్థాయి అతనికి వచ్చేసింది. సరే, ఇన్ని ప్రమోషన్స్ ఉన్న మనిషి, ఇన్ని ఆధిక్యతలు పొందిన మనిషి మళ్ళీ సౌలు ఏ పనికి పంపించినా గాని వెళ్ళి పని చేసుకుంటూ వచ్చేస్తున్నట్ట. అదే రాసింది 5వ వచనంలో, సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి. ఏ పని పడితే ఆ పని చెప్తావేంటయ్యా నీవు? నా గురించి ఏమనుకుంటున్నావు నీవు? దేవుని చేత కోరుకోబడిన వాడను, దేవుని చేత నేను అభిషేకించబడిన వాడను, సింహాన్ని ఎలుగుబంటిని జయించిన వాడను, యుద్ధ భూమిలో గొలియాతును నేను జయించినటువంటి వాడను, జనుల దృష్టిగా నేను మిక్కిలి అనుకూలను, ప్రతి పని చెప్తే పోయి చేయడానికి నేను సామాన్యమైన వాడిని అనుకుంటున్నావా అనేటువంటి అహంకారం దావీదు దగ్గర లేదు. అందుకే అన్నాను, ఆధిక్యతలు పొందినా గాని అనుకోగలిగినటువంటి ప్రవర్తన. ఈరోజు దేవుడు మన యుద్ధ నుంచి కోరుతున్నది ఏంటనంటే, మనకి ఎన్ని ఆధిక్యతలు మన జీవితంలో వచ్చినా అనుకోతో బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆ క్యారెక్టర్ దేవునికి బాగా నచ్చుద్ది. అలాంటి వారిని చూసి దేవుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు మన వరకు వస్తాను, బాగా వినండి. దేవుడు మనందరి జీవితంలో ఏవో ప్రమోషన్స్ ఇచ్చాడు, ఏవో ప్రివిలేజెస్ ఇచ్చాడు. ఇవన్నీ అనుభవించినటువంటి మనం అహంకారము గర్వము లేకుండా అనకుతోనే ఉన్నామంటారా? ఇలా చెప్తాను వినండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, మీకు తెలిసిన వచనమే, సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 18వ వచనం ఏమి చదువుతాం మనం? నాశనమునకు ముందు చెప్పండి గర్వము నడుచును, పడిపోవడానికి ముందు చెప్పండి అహంకారమైన మనస్సు నడుచును. వినండి, గర్వము అనేది నీ మొదటి అడుగైతే
నీ చివరడుగు నాశనం దగ్గర తేలుద్ది. అహంకారము దగ్గర నీ మొదటడుగు పడితే ఎక్కడో పడిపోయి నీ చివరడుగులు కనబడతాయి అన్నమాట. అందుకని దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచినా అనుకోగలిగిన ప్రవర్తన మనం నేర్చుకోవాలి. ఆ క్యారెక్టర్ దేవునికి చాలా బాగా నచ్చుద్ది. ఏమండి, కొద్ది సంవత్సరాల కిందట బస్సుల్లో ట్రైన్లో పోతుంటేను రింగ్ టోన్ పెట్టుకునే వాళ్ళు సెల్ ఫోన్లకి. ఆ పాట ఇప్పుడు ఎక్కడ వినబడ్డల్లా. అది బైబిల్ వేదాంతమే, ఎవరో సినిమా పాటకు రాశాడు కానీ అది బిబిలికల్ థియాలజీ. అక్కడ ఏముంటుందో తెలుసా పాటలో? అది సినిమా పాట అయింది కానీ ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పరే. చెప్తే మీరు సినిమాలు చూస్తున్నాం అంటాడేమో స్వామన్నని మీరు ఎంత దొంగమొకాలో నాకు తెలియదు అనుకుంటున్నారా? సరే, ఎదిగిన కొద్దీ ఒదగమని మొక్కనికి నేర్పిస్తుందంట ఆ పాఠం. వినండి, ఇప్పుడు చెప్తాను మీకు. ప్రియ, కాయలున్న చెట్టు వంగి ఉంటుందా, గొడ్డు చెట్టు వంగి ఉంటుందా చెప్పండి నాకు? కాయలున్న చెట్టే, ఫలించే చెట్టే వంగిపోయి ఉంటుంది. గొడ్డు చెట్టు ఉంటుందే నిటారుగా ఉంటుంది అన్నమాట. నేను ఈ విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ స్టడీస్లో కానీ, లేదా నీ కెరియర్లో కానీ, లేదా నీ ఎంప్లాయ్మెంట్లో కానీ, నేను ఫైనాన్షియల్గా కానీ దేవుడు ఏ స్థాయి నీకు ఇచ్చినా ఆ స్థాయిలో అనుకోగలిగిన ప్రవర్తన నేర్చుకో. దానిని చూచి దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. మా ప్రాంతంలో ఒక అన్నగారిని ఎరుగుదును. ఆయన, అమ్మ వింటున్నారా మీరంతా? ఏమండి, ఆయన వీళ్ళింట్లో ఒక ఆవు, వీళ్ళింట్లో ఒక గేదె, వీళ్ళింట్లో ఒక ఎద్దు, అట్లా పశువులన్నీ డే టైం కలెక్ట్ చేసుకొని అన్నిటినీ తీసుకుని పొలాల్లోనికి వెళ్ళి ఈవినింగ్ వరకు వాటిని మేపి మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఎవరి పశువుని వాళ్ళ ఇంట్లోనికి తిరిగి అప్పగించి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఏమంటే బొరుసు, అదే ఒక తపేల లాంటివి తీసుకొని ఒక 3-4 ఇళ్ళు ఒక్కొక్క రోజుకి పెట్టుకొని వీళ్ళింట్లోంచి అన్నం, వీళ్ళింట్లోంచి కూర, వీళ్ళింట్లో నుంచేమో ఏమంటే కొంచెం రసం, వాళ్ళింట్లోంచేమో మరొక వస్తువేదో సంపాదించుకొని సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మను, అలాగనే హ్యాండిక్యాప్డ్ అయిన చెల్లిని ఏమండి వారికి భోజనం పెట్టి తను కూడా తిని ఉదయాన్నే కొంచెం ఉంచుకొని మళ్ళీ ఉదయం మీద గంజన్న తిని మళ్ళీ పశువులు కాసుకోవడానికి పోయేవాడు. అది అతని యొక్క దినచర్య. ఇలాగే ఒక దగ్గర ఏమండి సువార్త కూడిక జరుగుతుంటేను ఏమంటే బయటికి వచ్చేటువంటి శబ్దాల ద్వారా సువార్త విని మారు మనసు పొంది రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడి నేను దేవుని పనిలో ఉంటాను, సేవకులకు ఏదో సేవ చేస్తానని చెప్పి కొంతకాలం ఒక సేవకుడి దగ్గర ఉండి అతనికి కొంచెం సేవలు చేస్తూ సేవలో కొంచెం నేర్చుకున్నాడు. నిజానికి అది ఏంటో ఆ వరం నాకు తెలియదు కానీ పట్టచింపిత అక్షరమొక్క లేని వాడు బైబిల్ వాక్యాలు మాత్రం అనర్గళంగా వల్లించేస్తాడు. తర్వాత సేవకుడైనాడు. సేవకుడైన తర్వాత ఒక ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అక్కగారు సేవకుడిని పెళ్లి చేసుకుందామని కమిట్మెంట్తో ఇతగాడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి 4 పిల్లలు పుట్టారు. మొదటేమో 2 ఆడపిల్లలు ట్విన్స్ పుట్టినారు, తర్వాత ఒక పాప, తర్వాత ఒక అబ్బాయి. సరే, ఆయన కష్టపడుతూ సేవ చేసుకుంటూనే నాకు తెలిసి ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని 100 గ్రామాలు సువార్తకు తిరిగేవాడు ఆయన. హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఇవ్వండి సువార్తకు తిరిగేవాడు ఆయన. దేవుడు తన కనికరించాడు. వింటున్నారా? ఆ 4 పిల్లల్లో పెద్ద పాప ఏమో ఎం ఫార్మసీ చేసింది, రెండో పాప ఏమో ఎం ఫిజియోథెరపీ చేసింది, మూడో పాప ఏమో ఎంటెక్ చదువుకుంది, 4గో బాబు ఏమో వాడు ఎంబీబీఎస్ చదివినాడు. పట్టచెంపిత అక్షరం మొక్కలేని ఈ పెద్ద మనిషి, అమ్మ వింటున్నారా? ఏమండి, అడుక్కు తినేటువంటి పెద్ద మనిషి ఈరోజు నా పిల్లలట్లా చదివించుకొని ఒక మంచి మందిరం కలిగి ఉండి మంచి వాహనాలు కలిగి ఉండి సేవ చేస్తూ అతను దేవుని పనికి పోతా ఉండేవాడు. నాకు తెలిసి ఒక 2-3 స్థలాలకు మేమిద్దరం వాక్యం చెప్పడానికి వెళితేను ఆయన ఏదో ఒక కూడికలో సూట్ కేసులోంచి అమ్మ అత్తపేలో తీసేవాడు. ఏమిటన్నా ఈ బొచ్చు మళ్ళీ తీసావు అంటే, తమ్ముడా ఇది చచ్చే వరకు నాతో ఉండాలి తమ్ముడా, ఇది ఎక్కడితో మొదలు పెట్టాను దేవునిలో నా జీవితం. 4 ఇళ్ళు అడుక్కొని అమ్మను చెల్లిని నన్ను నేను పోషించుకొని బతికాను తమ్ముడు. ఈ రోజు నాకు పెద్ద మందిరం కలిగి ఉన్నానని, మంచి 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నానని, పిల్లల నిమిత్తం నేను చచ్చే వరకు ఈ తపేల నాతోనే ఉంటది. ఏ మీటింగ్ పిలిచినా ఒక్కూడికలో తపేల సంగతి చెప్తాడు. అమ్మ అర్థమవుతున్నదా?
మీరు నవ్వుతున్నారు కానీ ఏంటి అతని యొక్క ఇన్నర్ మోటివ్ ఏంటో తెలుసా? నేను హెచ్చిపోకూడదు, దేవుడు ఏ స్థాయికి నన్ను తీసుకుని వెళ్ళినా నేను అతిశించకూడదు, నేను హెచ్చిపోకూడదు, నేను అహంకారిని కాకూడదు. నా బతుకు ఎక్కడి నుంచి మొదలైందో అది నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఆ బతుకు అక్కడ మొదలైందని అందరికీ తెలియాల విషయం, అందరికీ తెలియాల విషయం. ప్రియులారా, ఇవి భౌతికమైన విషయాలలో దేవుడు ఆధిక్యతలు ఇస్తే ఏమంటే అహంకారమే కాకుండా అనకోకుండా ప్రవర్తనే కాదు, స్పిరిచువల్ గా కూడా అనకో మనకు రావాలి. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కొంతమంది కొంచెం బాగా ప్రార్థన చేయగలిగితే, కొంచెం బాగా వాక్య ధ్యానం చేయగలిగితే, కొంచెం సేవలో ఏమైనా సహకరించగలిగితే మిగిలిన వాళ్ళంతా కూడా వీళ్ళ దృష్టిలో అతి పాపుల్లా కనబడతారు. ఈయన తన దృష్టికి ఏమో అతి పరిశుద్ధుడిలా కనబడతాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా అండి? చూపిస్తాను చూడండి. మన ఆధ్యాత్మికంగా కొంచెం ఇంకొకరి కంటే కొంచెం బాగా ఉండినా మనం హెచ్చిపోకుండా మన క్యారెక్టర్ని కాపాడుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. పౌలు అంటున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను ఏదైనా కొంచెం భక్తి చేసి నేను నిలబడగలిగాను అంటే అది ఆయన కృపే. నా శక్తి, నా సామర్థ్యం, నా డిసిప్లైన్, నా నిష్ఠ ఇవి అనుకోవద్దు. నీ నిష్ఠను బట్టి, నీ డిసిప్లైన్ బట్టి, లేకపోతే వినండి, నీ యొక్క పౌరుషం, నీ రోషమును బట్టి నువ్వు దేవుల్లో నిలిచి ఉండలేదు. దేవుల్లో నిలిచి ఉందామనుకున్న అనేకులు పడిపోయి కనబడుతున్నారు సమాజంలో. ఈరోజు మీరైనా నేనైనా కొంచెం నిలిచి ఉన్నామనంటే అది కేవలం ఆయన కృపని ఎరిగి మనం జాగ్రత్త పడదామే తప్ప ఎప్పుడు అహంకారానికి చోటు ఇవ్వకూడదు. అందుకనే ఆధిక్యతలు ఎన్ని వచ్చినా కూడా అనుకోగలిగినటువంటి ప్రవర్తన అది దేవునికి భలే నచ్చింది. ఆధిక్యతలను ఎన్నిచ్చినా ఆయన అనుకోతోనే బ్రతికేవాడు దావీదు. అతని క్యారెక్టర్ లాంటిది. అందుకే నేను అతని గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వవలసి వచ్చింది అన్నట్టుగా దేవుడు చెప్పాడు. సరే, రెండో చూద్దాం రండి. రెండవ ప్రవర్తన. మొదట ప్రవర్తన చెప్పాను, రెండో ప్రవర్తన చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 14వ వచనం. ఇదేమి ప్రవర్తన అని అంటే అపాయాలు వచ్చిన పగ సాధించని ప్రవర్తన. కాంటెక్స్ట్ ని బట్టి చెప్తున్నా. అపాయాలు వచ్చిన పగ సాధించని ప్రవర్తన. ఏం అపాయాలు వచ్చాయి? పైన చూడండి, మీకు కనబడుతుంది. 11వ వచనం. 1 సమూయేలు 18:11. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈట విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. ఈ 11వ వచనం మనకేమి నేర్పిస్తుందనంటే దావీదు చాలా ప్రమాదంలో ఉన్నాడు. సౌలు చేతిలో ఉన్న ఈటి ద్వారా దావీదును పొడిచి గోడకు బిగించి చంపేద్దామనుకుంటున్నాడు సౌలు. ఇప్పుడు నాతో కలిసి ఊహించండి, దావీదు 2 మార్లు తప్పించుకున్నాడట. ఆ ఈట పోయి గోడకే గుచ్చింది. ఆ గోడకు గుచ్చిన ఆ ఈటను తీసి మళ్ళీ సౌలుకి వేసి కొట్టాడనుకోండి దావీదు, సౌలు ఎప్పుడో చచ్చి ఉండేవాడు. మరి ఆ పని ఎందుకు చేయలేదు దావీదు అని అంటే, అయ్యో నాకంటే ముందుగా ఆయనే దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఇశ్రాయేలీయుల మా అందరికీ ఆయనే మొట్టమొదటి రాజు. దేవుడు అభిషేకించిన వాని మీద నోరెత్తేమనకూడదు. దేవుని చేత అభిషేకించబడిన వానికి చెయ్యెత్తి ఏది చేయకూడదు. అతని మీద ఈట విసిరి నేనేదో పగ సాధించాలని అనుకోకూడదు. ఆయన వల్ల నాకు అపాయం సంభవిస్తున్న మాట నిజమే గాని నేను తిరిగి అతనకు పగ సాధించాలనే బుద్ధి నా దగ్గర ఉండకూడదు. ఇదండి క్యారెక్టర్ అంటే. అపాయాలు మనకి సంభవించినా, అవతల వాళ్ళు మనకి కీడు చేసినా తిరిగి మనం ప్రతికీడు చేయకుండా అవతల వ్యక్తుల మీద పగ సాధించిన మనసు, అది ఆ సరైనటువంటి యోగ్యమైన ప్రవర్తన. ఈ రోజున మన వరకు వద్దాం. ఒకసారి ఎవరో తెలుసో తెలియకో ఏదో అనేశారు నిన్ను. ఎవరో ఏమండి తెలుసో తెలియకో నీకేదో కీడు చేశారు. నువ్వేమంటావు? పర్వాలేదులేండి, మా సహోదరే కదా, మా సహోదరుడే కదా, వారి కొరకు ప్రార్థన చేస్తాను, తెలుసో తెలియకో చేశారు అన్నారులే అని అంటావా? ఈ మాట ఉండదు. ఏ మాట ఉంటుందో తెలుసా? నాకు టైం రాదా, అప్పుడు చూపిస్తాను నేనేంటో నా తడాక. ఏం చేస్తానో తెలుసా?
ఉతికేస్తాను, జాడించేస్తాను, ఆరబెట్టేస్తాను, తర్వాత ఇస్త్రీ కూడా చేసి అటు బీరువాలో తోసుకో. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి యేసు సిలువలో పలికిన మొదటి మాట మీద 2 ముక్కలు చెప్పరా నాయన అంటే, తండ్రి వీరేమి చేయొచ్చున్నారు, వీరు ఎరుగర గనక వీరిని క్షమించని అర్థగంట చంపుతాడు మనల్ని ఇక్కడ నిలబడి. అరే ఏంటి మరి పగ సాధించే మనసుంది వచ్చిందేంటి నీకు? ఇది నీకు తగదు కదా. సహోదరులారా ఆలకించండి, సోదరులారా ఆలకించండి. అపాయము తన మీదకు వచ్చిన పగ సాధించని అతని ప్రవర్తన దేవునికి భలే నచ్చింది. అదండి లైఫ్ ప్రజెంటేషన్, అదండి జీవిత ప్రదర్శన. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు దేవుని యొద్ద నుంచి సాక్ష్యాలు పొందుతారండి. ఎవరిని పడితే వారికి దేవుడు తన సాక్ష్యాలు ఇవ్వడు. ఇది 2వ సంగతి. మొదటి మాట, ఆధిక్యతలు ఎన్ని వచ్చినా అనుకవ వదలని ప్రవర్తన, అపాయాలు ఎన్ని వచ్చినా పగ సాధించిన ప్రవర్తన అని చెప్పాను. 3వ చెప్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఈ వచనములో ఉన్న క్యారెక్టర్ ఏంటనంటే, అవకాశాలు ఎన్ని వచ్చినా దేవుని చిత్తమును వదలని ప్రవర్తన, దేవుని చిత్తమును వదలని ప్రవర్తన. డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ పాసిబిలిటీస్. అతని కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఏం అవకాశాలు ఉన్నాయి? నేను ఇశ్రాయేలు ప్రజల రాజును అని చెప్పి సింహాసనం మీద కూర్చోవడానికి ఎన్ని అవకాశాలు. రాజుగారి కొడుకైన యోనాతాను దావీదంటే ఇష్టపడుతున్నాడు. రాజుగారి కుమార్తె అయిన మీకాలు దావీదంటే ఇష్టపడుతుంది. సౌలు యొక్క అంతఃపురములోని యోధులందరూ దావీదంటేనే ఇష్టపడుతున్నారు. ప్రజల్లో ఉన్న జనులందరూ దావీదంటేనే ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు దావీదు లేచి, ఎవడరా సౌలు రాజు, ఈ రోజు నుంచి నేనే రాజును అంటే ఆపేవాడెవడు లేడు దావీదుకి. కానీ దావీదు పిచ్చి పని చెయ్యలా. దేవుడు నన్ను సమూయేలు చేత నాకు అభిషేకం చేయించాడు, మరి నాకు పట్టాభిషేకం చేసే వరకు నేను దేవుని సమయాల కొరకు వేచి ఉంటానే తప్ప నాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి అవకాశాలు నేను వాడుకుని రాజునవుతాను అనుకోలేదు. నాకు షార్ట్ కట్స్ అంటే ఇష్టం ఉండదండి. దేవుని చిత్తం జరగాలంతే. ఈ రోజున వింటున్నారా? ఏమండి, మీలాంటి యవనస్తులు, మీలాంటి పెద్దాళ్ళు షార్ట్ కట్లు బాగా ఎంచుకుంటారు పెద్ద అయిపోదామని. దాని కొరకు దొంగ సర్టిఫికెట్లనే పెడతారు, లేకపోతే ట్రైనింగ్ అవ్వనటువంటి సర్టిఫికెట్లనే పెడతారు. ఎట్లో కట్లా షార్ట్ కట్లో పెద్ద అయిపోదామనుకో. షార్ట్ కటింగ్స్ అవి దేవుని చిత్తాలు కావు. దేవునిది ఎప్పుడు స్ట్రైట్ వే, దేవునిది ఎప్పుడు తిన్నని మార్గం, మనదెప్పుడు వంకర మార్గం. ఏమండి, షార్ట్ కట్లు తీసుకొని దేవుని చిత్తాన్ని వదిలేసి అది ప్రమోషన్ గడించడానికో ఉద్యోగం గడించడానికో ఈ రోజున ఈ భారతదేశంలో అనేకులు చేస్తున్నటువంటి పాడు పని యేసు ప్రభుని ఎరిగిన వారు కూడా చేయడం చాలా విచారం, చాలా శోచనీయం అనిపిస్తుంది. అమ్మా వింటున్నారా? రాజుగారి కొడుకు, రాజుగారి కూతురు, అంతఃపురములో ఉన్న యోధులు, ప్రజలందరూ కూడా వినండి, నువ్వే మాకు రాజు అయితే బాగుండునంటున్నా. నేను రాజు అవ్వాలని నేనేం ప్రయత్నం చేయను. అభిషేకించాడుగా దేవుడు, పట్టాభిషేకం చేయిస్తాడులే ఒక రోజని ఆయన దేవుని చిత్తము కొరకు వేచి ఉన్నాడే గాని అవకాశాలను వాడుకోవడానికి ప్రయత్నం చేయలా. చెల్లి, తమ్ముడు వినండి, సాతానుడు ఎప్పుడు మన ముందు అవకాశాలు పెడతాడు. దేవుని చిత్తం వెంటనే మన కళ్ళ ముందు కనబడదు. అవకాశాలు త్వరగా మన మీదకు తీసుకుని వెళతాయి. దేవుని చిత్తం కొంచెం ఆలస్యంగా మీదకు తీసుకుని వెళుతుంది. కానీ అవకాశాలకు లొంగిపోయిన వాడు, దేవుని చిత్తం వదిలేసిన వాడు మంచి క్యారెక్టర్ ఉన్నోడు కానే కాదు. ఇది ఇంకా మీకు బాగా అర్థమవడానికి యేసు ప్రభు జీవితంలోంచి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. 2వ కీర్తన 8వ వచనంలో, 2వ కీర్తన 8వ వచనం, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అన్న ఒక మాట ఇలా రాసి ఉంది. 2వ కీర్తన 8వ వచనం ఏమని రాసింది అక్కడ? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇస్తాను అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? తండ్రి తన కుమారునితో అన్నమాట. ఇలాంటి మాటే మరొకరు యేసయ్యతో అన్నారు. చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి, 9వ వచనం. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా అని రాసి ఉంది. ఇది కూడా యేసు ప్రభుకి లోక రాజ్యాలు వాటి మహిమను ఇస్తానంటున్నాడు మరొక ఆయన. ఎవరాయినా? మీ మేనమామ. తండ్రేమో కుమారునికి నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని తండ్రి అన్నాడు. ఇక్కడేమో దుష్టుడేమో నువ్వు సాగిలపడు, నువ్వు సాగిలపడితే లోకరాజ్యాలు వాటి మహిమను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నా జవాబు చెప్పండి. తండ్రి ఏమో అడగమన్నాడు, సాతానేమో సాగిలపడమన్నాడు. ఈ రెండు పనులు ఏ పని మనకు తేలిగా చెప్పండి? సాగిలపడ్డమా అడగటమా? గట్టిగా చెప్పండి. సాగిలపడ్డం అడగడమా? అడగడమే తేలిక అని మీకు అనిపిస్తుంది, నాకు అనిపించట్లా. ఎందుకు అనిపించడం లేదంటే తండ్రి అడగమంటున్నాడు. సరే, ఎక్కడి నుంచి నువ్వు అడగాలి? నా కుమారుడా, నిన్ను నా పరిశుద్ధ పర్వతమైన సియోనులో నేను నిన్ను కూర్చుండబెడుతున్నాను, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుని అడుగు. ఆయన కుడిపార్శ్వమున కూర్చుని అడగాలనంటే, వింటున్నారా లేదా, భూమి మీద నుంచి ఆరోహణం అవ్వాలి. భూమి మీద నుంచి ఆరోహణం అవ్వాలనంటే అంతకుముందు పునరుత్థానం చెందాలి. ఆయన పునరుత్థానం చెందాలంటే అంతకుముందు భూస్థాపన ఆయనకి జరగాలి. భూస్థాపన ఆయన జరగాలంటే అంతకుముందు శిలువ మరణం జరగాలి. శిలువ మరణం ఆయనకి జరగాలనంటే అంతకుముందు గెత్సెమనేలో గబ్బతాలో వేదన పొందాలి. గెత్సెమనేలో గబ్బతాలో వేదన పొందాలంటే అంతకుముందు 3.5 సంవత్సరాలు సేవ చేసి అవమానం పొందాలి. అంతకుముందు 30 సంవత్సరాలు వడ్రంగివానిగా నీ తల్లిదండ్రుల ఇంటిలోనే ఉండాలి. అలా ఉండాలంటే ముందు పరలోకం నుంచి మరి భూమి మీదకు నువ్వు వెళ్ళాలి. ఇది ఎటర్నిటీ టు ఎటర్నిటీ ట్రావెల్. నిత్యత్వం నుంచి నిత్యత్వానికి నువ్వు ప్రయాణం చేశాడు. కూర్చుని అడుగు, నా యుద్ధ నుంచి నువ్వు వెళ్ళు. 30 సంవత్సరాలు ఆ కన్యమరియ పొట్టలో పుట్టి 30 సంవత్సరాలు రహస్యంగా నీ జీవితాన్ని ఉంచుకో. తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేయి. తర్వాత గెత్సెమనేలో వేదన చెందు, తర్వాత గబ్బతాలో వేదన చెందు, తర్వాత గొల్గొతాలో సిలువ మీద ప్రాణం పెట్టు. నీకు భూస్థాపన జరగని తర్వాత పునరుత్థానం ఇస్తా. నువ్వు తిరిగి లేచి మరొక 40 రోజులుండి నువ్వు ఆరోహణమై నా కుడి పక్కకు వచ్చి అడుగు. నువ్వు సాతాను ఇన్ని తెప్పలు నీకు ఎందుకయ్యా? చిన్న షార్ట్ కట్. ఇంత టైం అవుతుందా? నిత్యత్వం నుంచి నిత్యత్వానికి నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఈ లోకరాజ్యాలు వాటి మహిమను పొందాలంటే నువ్వు నిత్యత్వం నుంచి నిత్యత్వానికి ట్రావెల్ చేయి. ఇన్ని తిప్పలు నీకెందుకు? ఇగో నీ ముందు నేను నిలబడ్డా, ఈ లోకరాజ్యాలు వాటి మహిమ నా చేతులున్నాయి, ఒక్కసారి సాగిలపడు, మొత్తం అంతా నీకు ఇస్తాను అన్నాడు. సాతాను చూపించింది అవకాశం. యేసు ప్రభు మరోవైపు ఉన్నది తన తండ్రి చిత్తం. సాగిల పడుంటే సాతాను అవకాశానికి లొంగినట్టు లెక్క. సాతాను యుద్ధ నుంచి వెళ్ళిపోయి చివరికి ప్రియమైన స్నేహితులారా భూమి మీద తన పనిని ముగించుకొని తండ్రి కుడిపార్శ్వమునగా వెళ్ళి ఇప్పుడు కూర్చుని అడుక్కుంటున్నాడు. తండ్రి, జన్మలు నాకు స్వాస్థ్యంగా ఇవ్వా, భూమిని నాకు దిగంతంలో సొత్తుగా ఇవ్వా అని అడుక్కోవడంలో దేవుని చిత్తము చేసిన వాడు ఆయన. ఇప్పుడు చెప్తాను వినండి. ఏంటి మన క్యారెక్టర్? అవకాశాలకు లొంగిపోయే ప్రవర్తన లేక దేవుని చిత్తము చేసే ప్రవర్తన? దావీదు జీవిత ప్రదర్శన ఇలా ఉంది. 3 మాటలు చెప్పా, 3 వచనాల నుంచి. ఆధిక్యతలు ఉన్నా అనుకోగలిగిన ప్రవర్తన, అపాయాలు వచ్చినా పగ సాధించని ప్రవర్తన, అవకాశాలు ఎన్ని ఉన్నా దేవుని చిత్తం మొదలనే ప్రవర్తన. ఆ క్యారెక్టర్ దేవునికి నచ్చింది. అందుకే దేవుడు అంటాడు, ఈ దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం చాలదు కాబట్టి. లైవ్ ప్రజెంటేషన్ అయిపోయింది. రెండోది ఏం చెప్తానన్నాను మీకు? లైఫ్ ప్రయారిటీస్. తన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈయన? నేను జ్ఞాపకం చేస్తాను, రండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, మళ్ళీ 3 సంగతులు చూపిస్తా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకుని వాయించెను. ఈ మాట దయచేసి గమనించండి ప్రియమైన స్నేహితులారా. ఇక్కడ దావీదు జీవితంలో ఉన్న ప్రాధాన్యత ఏంటో చెప్తాను. మునిపెట్టలాగునన్న మాట జ్ఞాపకం చేసుకోండి. సౌలు మీద దురాత్మ రావడం,
దావీదు పోయి వీణ పట్టుకుని వాయించడం, సౌలు యుద్ధ నుంచి దురాత్మ బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ వస్తా ఉంది. ఈ మునిపెట్టలాగానే మళ్ళీ ఇప్పుడు కూడా పోయాడంట. కానీ సౌలు తనను చంపేద్దాం అనుకుంటున్నాడు. సౌలు ముందుకు వెళ్తే అపాయమే తనకుంది, సౌలు వరకు వెళ్తే మరణమే వచ్చే ప్రమాదం ఉంది. అయినా నాకు పిలుపు వచ్చింది, రాజుగారికి దయ్యం పట్టిందయ్యా, నువ్వు రా వచ్చి వీణ వాయించు అంటే మునిపెట్టలాగే వీణ వాయించడానికి వెళ్ళిపోయినాడు. అంటే అతని దగ్గర ఉన్న అతని జీవిత ప్రాధాన్యత ఏంటో తెలుసా? లైఫ్ ఆఫ్ సబ్మిషన్. ఏమండి? సబ్మిషన్, విధేయత చూపడమే, సబ్మిట్ అయిపోవడమే వచ్చిందా ఆయనకు. అక్కడ ప్రమాదం ఉందా, అక్కడ మరణ ఏమండి అపాయమే ఉందా? ఉంటే ఉండని, దేవుడు కదా నన్ను అభిషేకించింది, దేవుడు కదా నన్ను వాడుకుంటున్నది. ముందు నాకు రావాల్సింది సబ్మిట్ అవ్వడం రావాలి. నాకు వింటున్నారా ఈ మాట? విధేయత చూపడం నాకు రావాలి, విధేయత చూపడం నాకు రావాలి. చెల్లి తమ్ముడు వినండి ఈ మాట. ఈ రోజున యవనస్తులుగా పెద్దవాళ్ళుగా కూర్చున్న అందరితో మీతో మాట్లాడుతున్నాను. మన లైఫ్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే దేవునికి ఏమంటే విధేయత చూపడానికి పెద్ద పీట వెయ్యాలి. ఎందుకంటే మనం నమ్మినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తే దేవుని కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకున్నట్ట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను, చూడండి ఒక మంచి మాట. హెబ్రీ 5 చదువుతున్నాను, 8వ వచనం. ఆయన అనగా యేసుక్రీస్తు కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన చెప్పండి ఏమి నేర్చుకొనెను? విధేయత నేర్చుకొనెను. విధేయత నేర్చుకొనెను. దావీదు అదే నేర్చుకున్నాడు. అక్కడ ఏ ప్రతికూలమైన పరిస్థితి తనకు ఎదురైనా, అపాయమే తన ముందు వేచి ఉన్నా ముందు విధేయత చూపడం ప్రాముఖ్యం. దేవుని పిల్లలు నేర్చుకోవలసింది ఏంటో తెలుసా అండి? విధేయత చూపడమే మన జీవితంలో ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. సబ్మిట్ అవ్వడం ముందు రావాలి, విధేయత చూపడం ముందు మనకు రావాలి. నేను ఈరోజు ప్రియుల పెద్దవాళ్ళ యొక్క కూడికలో చర్చ మీద మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేశాను విధేయత గురించి. 1 సమూయేలు గ్రంథం 15:22లో, సమూయేలు మొదటి గ్రంథం 15:22లో సమూయేలు సౌలుతో చెప్పాడు, ఒరే బాబు, నీ ఆరాధన కంటే నీ అర్పణ కంటే దేవుడు సెలవిచ్చిన మాట నువ్వు గైకుంటేనే దేవుడు నీలో ఆనందించేది అన్నాడు సమూయేలు సౌలుతో. దేంట్లో ఆనందిస్తాడు దేవుడు? నువ్వు చూపించిన విధేయతలో దేవుడు ఆనందిస్తాడు. ఇలా మీతో చెప్పనివ్వండి తమ్ముళ్ళు చెల్ల, ఇక్కడ యవనస్తులు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరండి, దేవునికి విధేయత చూపించే ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయురాలువేనా, విధేయుడువేనా? ఈ మాట కొంచెం ఆలోచించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, పిల్లలారా అన్ని విషయములలో చెప్పండి తర్వాత మాట, మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా ఎన్ని విషయములో విధేయత చూపండి? మాట్లాడరే. అన్ని విషయాలలో, అన్ని విషయాలలో అంటే ఇలా చెప్తాను వినండి. నీ వస్త్రాల విషయంలో ఎవరి మాట వినాలి? అమ్మా నాన్న కొనిచ్చిన బట్టలు వేసుకునేటువంటి గొప్పదానివేనా నువ్వు? అమ్మా నాన్న కొనిపెట్టించిన బట్టలు వేసుకునే మనసే నీకుందా? ఎవడు కొంతమంది పిల్లలు నేను ఎరుగుదు, ఇది ఎవరికి కావాలి అని ముఖం మీద కొడతారు. మరి ఏం కావాలి తల్లి అంటే, ఇలా ఈ జబ్బకో కన్నం ఉండాలి, ఇలా ఈ జబ్బకో కన్నం ఉండాలి, వీపుకో పెద్ద కన్నం ఉండాలి. ఏమిట్రా బాబు ఇదంటే జబ్బల కన్నా బ్లౌజ్ అంట. ఇది బాగోదే తల్లి, ఇది మంచిది కాదంటే అమ్మా నాన్న మాట వింది ఈ పిల్ల. ఏమండి తమ్ముళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళకేం మైదా రోగమో కానీ మా రోజుల్లో చిరుగులు నిక్కరేసుకుని పోతే స్కూల్కి, చిరుగులు ప్యాంట్ వేసుకుని పోతే ఆ చిరుగులో హెడ్ మాస్టర్ వేని పెట్టి పోస్ట్ ఆఫీస్ నిక్కరేసుకొచ్చాడు, వీళ్ళు ప్యాంట్ మార్చుకొని రానివాడు. ఈ మధ్య మా తమ్ముళ్ళకేం మైదా రోగమో కానీ ప్యాంట్ నిండా బొక్కలే, కన్నాలే కన్నాలు. ఏమిట్రా తమ్ముడు అంటే బ్రాండెడ్ ప్యాంట్ అంటాడు. మళ్ళీ ఇలాంటిది అమ్మా నాన్న కొనిపెట్టలేదు అనుకోండి, అమ్మా నాన్న తిరగబడతారు. వస్త్రాలకే నువ్వు అమ్మా నాన్న అన్న మాట వినలేదు నీవు, పోనీ వస్తువులకి వింటున్నావా? వస్తువులకే వినరండి అమ్మా నాన్న మాటలు. వింటున్నారా? ఈ చెల్లెలకి వాళ్ళ నాన్న అమ్మ ఓ చిన్న ఫోన్ కొనిచ్చారు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, ఎక్కడ వెళ్తున్నావో, ఏది కావాలో, ఏ పరిస్థితిలో చెప్పుకోవడానికి చిన్న ఫోన్ చాలు కదా. ఈ పిల్లడు ఎవరికి కావాలి ఫోను?
మరి ఏం కావాలి తల్లి నీ ఫోన్ అంటే, చాట్ అంత ఉండాలంట, చెయ్యంతా పట్టాలంట, దాని పేరు స్మార్ట్ ఫోన్ అంట. ఎంత ఉంటుంది? చాట్ అంత ఉండాలి, ఎంత పట్టాలి? చెయ్యంతా పట్టాలి. దాని పేరు ఏం పేరట? స్మార్ట్ ఫోన్. దీంతోనే నీ జీవితం తగలెట్టుకుంటున్నావు. ఆడపిల్లవి. మా తమ్ముళ్ళు ఏం తక్కువ తిన్నారా? వీళ్ళు కూడా వస్తువులకు అమ్మా నాన్న మాట వినరు. వీడంటాడు, వీడు చదివిందేమో ఇంటర్మీడియట్, ఇప్పుడే డిగ్రీకి వెళ్ళాడు, అంటాడు డాడీ బండి కొనండి అంటే, ఒరే బాబు హోండా యాక్టివా కొంటాను రా, చాలా బాగుంటుంది నీకంటే. ఎవడ కావాలి బండి అంటాడు. మరి ఏ బండి కావాలంటే దెబ్బ టైర్ బండి కావాలంటే వీడికి ఏం టైర్ బండి? దెబ్బ టైర్ బండి. మీ హైదరాబాద్లో దెబ్బ టైర్ బండి వ్యవహారం బాగా తెలుస్తుంది. ఎందుకో చెప్పమంటారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఎమ్మెల్యే గారి కొడుకు దెబ్బ టైర్ బండితోనే చచ్చిపోయినాడు. కోట శ్రీనివాసరావు అనే ఒక సినిమాలో పనిచేసే విలన్ గారి కొడుకు దెబ్బ టైర్ బండితోనే చచ్చిపోయాడు. మీ హైదరాబాద్లో అజారుద్దీన్ ఒక క్రికెటర్ యొక్క కొడుకు దెబ్బ టైర్ బండితోనే చచ్చిపోయినాడు. అయినా కానీ మా తమ్ముడు దెబ్బ టైరే కావాలి. ఆ దెబ్బ టైర్ బండి మీద పోతా 2 చెవుట్లేదు పెట్టుకుంటాడు. వెనకాల లారీ వాడు హార్న్ వేసినా కూడా పక్కకి వెళ్ళాడు. ఆడొచ్చి గుద్దితే వీడు రోడ్డుకు అంటుకుంటే వాళ్ళ అమ్మా నాన్న అట్లకర తెచ్చి వీడి యొక్క చర్మాన్ని పీక్కోవాలి, అట్టు పీక్కున్నట్టుగా రోడ్డు మేచి. ఒరే నీకు అది వద్దురా, నీవు బలం తక్కువ, నీకు అది అవసరం లేదంటే వినరే. వస్త్రాలకే వినరు, చెప్పరే, వస్తువులకి వినరు. మరి రెండిటికి వినను మీరు వివాహానికి ఏం వింటారు? వస్త్రాలకు అమ్మా నాన్న మాట వినండి నీవు, వస్తువులకు అమ్మా నాన్న మాట విన్నవి, ఇక వివాహానికి ఏం వింటావు అమ్మా నాన్న మాట? నేను అనుకుంటాను దేవుని పిల్లల వివాహం ఎట్లా జరగాలంటే, దేవుని పిల్లల వివాహం మొదటగా దేవుని చిత్తం అందులో ఉండాలి, తర్వాత అమ్మా నాన్నల అంగీకారం అందులో ఉండాలి, సేవకుని యొక్క సమ్మతి అందులో ఉండాలి, సంగమ యొక్క ఆమోదం అందులో ఉండాలి. ఈ 4 కలిస్తే హోలీ మ్యాట్రిమోనీ, పరిశుద్ధ వివాహం. దేవుని చిత్తం, అమ్మా నాన్నల అంగీకారం, సేవకుని సమ్మతి, సంగమ యొక్క ఆమోదం. ఈ 4 మిక్స్ అవ్వాలి. కానీ ఇవన్నీ మన వాళ్ళకి యవనస్తులకి పట్టడం లేదు. ఏం కావాలరా అంటే, వీడికి అసలు చదువుతున్న రోజుల్లోనే 143 బండెక్కేడీడు. 143 అంటే మీకు తెలుసుగా, చెప్పక. 1 అంటే ఐ అంట, 4 అంటే LOVE అంట, తర్వాత 3 అంటే YOE అంట, ఐ లవ్ యూ. మీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఒళ్ళు బద్ధకమే. 143. పాపం ఈ పెద్దోళ్ళు వాళ్ళకి తెలియక వాళ్ళ పిల్లకి 143 అనే మెసేజ్ సెల్ ఫోన్కు రాగానే, ఎవరో మా పిల్లకి బిట్ ఆన్సర్ తెలియపోతే అడిగుంటుంది, ఎవరో 143 పెట్టారు అనుకుంటా అమ్మాయి తల్లి. ఇటు నుంచి ఈ పిల్ల మళ్ళీ మెసేజ్ పడుతుంది, ఏటో తెలుసా, 1432. అయిపోయింది జీవితం, అయిపోయింది జీవితం ఇంకంతే. నేను ఎప్పుడు మీలాంటి యవనస్తులుగా మాట చెప్తాను, ఈ రోజున 143 అనే బండెక్కితే మీ జీవితంలో ఏదో ఒక రోజు 108లో హాస్పిటల్కి వచ్చి క్యాజువాలిటీలో జాయిన్ అవుతారు మీరు. ఈ రోజు మీ 143 రేపు 108 ఎక్కేస్తుంది మిమ్మల్ని. దేవుని చిత్తం చెప్పున అమ్మా నాన్నల అంగీకారంతో, సేవకుల సమ్మతితో, సంగమ ఆమోదంతో పెళ్లిని చేసుకోండి. అంతేగాని నా ఇష్టం. మీతో చెప్పనా, క్రైస్తవ దేవుని పిల్లల యొక్క వివాహ విషయంలో ఎట్టుండాలో తెలుసా? ముందు మీకు తల్లిదండ్రులు, సేవకులు ఒకరినొకరు ప్రపోజ్ చేసినప్పుడు ఒకరి మీద ఒకరు ఇష్టాలు పుట్టాలి. ఇష్టాలు పుట్టిన తర్వాత పెళ్ళి అవ్వాలి. పెళ్ళైన తర్వాత ప్రేమలు పుట్టాలి. అది పద్ధతి. సైతాన్ దాన్ని ఉల్టా చేశాడు. ముందు ప్రేమ అన్నాడు, ప్రేమలో పడిన తర్వాత ఎవడి పెళ్లి వరకు వచ్చేసరి తన్నుకుంటారుగా వీళ్ళింటోళ్ళు వాళ్ళింటోళ్ళు. చివరికి మొత్తం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఇక ఎట్లో గట్లా పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఇష్టాలు పుట్టాలంటే ఏం పుడతాయి? ఇక నరకంతోనే మొదలెడతారు వీళ్ళ జీవితాలు. తమ్ముళ్ళు చెల్లెలు వినండి, సబ్మిట్ అవ్వండి, తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోబడండి, తర్వాత కనబడని ఆ దేవునికి అన్ని విషయాల్లో లోబడండి. అది మీ జీవితంలో ప్రయారిటీగా పెట్టుకోండి. ఎప్పటివరకే నువ్వు చాలా తిరుగుబాటు చేసిన ఆడపిల్లవి, ఎప్పటివరకే నీ అమ్మా నాన్నల మీద, దేవుని మీద చాలా తిరుగుబాటు చేసిన అబ్బాయివి, అయిపోయింది ఏదో అయిపోయింది. కనీసం ఈ క్యాంపులోనైనా నీ యొక్క స్టబార్నెస్, నీ మొండితనాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే, సబ్మిట్ అవ్వడానికి ఇష్టపడితే నీ దశ, నీ దిశ రెండింటినీ ప్రభు ఈ స్థలంలో మార్చి నిన్ను పంపిస్తాడు.
ఇంకెక్కువ చెప్పలేను. లైఫ్లో దేవుని పిల్లలు పెట్టుకోవలసిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటనంటే సబ్మిట్ అవ్వడం, విధేయత చూపడం. ఇది మొదటి మాట. రెండో మాట చూపిస్తాను రండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మరొక మంచి ప్రయారిటీ ఉంది దావీదు జీవితంలో. చదువుతున్నాను చూడండి, ఇలా రాసి ఉంది. 18వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకొని సౌలు ఆ ఈటె విసిరేను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు చెప్పండి తప్పించుకొని ఉండేనా, తప్పించుకొని పారిపోయినా? తప్పించుకొని అక్కడే ఉన్నాడు. అంటే దావీదు జీవితంలో ఉన్న సెకండ్ ప్రయారిటీ ఏంటంటే స్టెడ్ ఫాస్ట్నెస్, నిలకడగా ఉండుట. దేవుడు ఎక్కడుంచాడో అక్కడ ఉన్నాడు అంతే. దేవుడు పంపించే వరకు వినండి, దేవుడు ఆ స్థలం నుంచి కదిలించే వరకు కదల్లా. స్టెడ్ ఫాస్ట్నెస్, నిలకడగా ఉండడం. దేవుడు ఉంచిన చోట ఉండక ఎక్కడెక్కడుగా వెళ్ళిన వాళ్ళు ఎన్ని తిప్పలపడ్డారో బైబిల్లో రాసి ఉంది. మీకు జ్ఞాపకం చేయనా? ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో కనాను దేశంలో కరువు వచ్చింది. అబ్రాము, షారా, లోతు అతని కుటుంబం కలిసి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి ఏమి సంపాదించుకున్నారు? ఐగుప్తుకి వెళ్ళి సంపాదించుకున్నది ఒక పని పిల్లను, ఐగుప్తుకి వెళ్ళి సంపాదించుకుంది పైసల్ని. పైసల వల్ల ఈ కుటుంబం 2 ముక్కలయ్యింది. పిల్ల వలనేమో దేవుని ప్రజలకు 4000 సంవత్సరాల శత్రువులు పుట్టుకొచ్చారు. ఏమొచ్చిందయ్యా? దేవుడు ఉంచిన చోట ఉండక వేరే దగ్గరే వెళ్ళి ఏమి సంపాదించావు? అలాగనే ఎలిమెలకు నయోమి కుటుంబం దేవుడు వారిని బెత్లెహేములో ఉంచితే కరువు వచ్చిందని వారు మోయాబుకి వెళ్ళారు. మోయాబుకి వెళ్ళి ఏమి సంపాదించుకున్నారు? అక్కడ పోయి అంటే మోయాబులో 3 సమాధులు సంపాదించుకున్నారు. అంతకంటే మిగిలింది ఏముంది? ఎలిమెలకు, మహలోను, కిల్యోను 3 వగాల్లో చచ్చిపోయినారు. 3 సమాధులే మిగిలిపోయినాయి. చెల్లి, తమ్ముడు వినండి, దేవుడు నిన్ను ఉంచిన చోట, దేవుడు ఎక్కడని స్థిరపరుస్తున్నాడో అక్కడ ఉండి ఆయన కొరకు సాక్షిగా, సాధనంగా బ్రతకకుండా ఇటు అటు పరుగులు తీసి నీ జీవితానికి అనర్థాలు తెచ్చుకోవద్దు. నీ లైఫ్లో సెకండ్ ప్రయారిటీ ఏంటో తెలుసా? స్టెడ్ ఫాస్ట్నెస్, నిలకడగల జీవితం. అంతే. స్టెడ్ ఫాస్ట్నెస్, నిలకడగల జీవితం. సబ్మిట్ అవ్వడం, స్టెడ్ ఫాస్ట్నెస్ లో ఉండడం. వినండి, విధేయత చూపడం, నిలకడగలిగి జీవించు. అది దావీదు తన జీవితంలో పెంచుకున్న ప్రయారిటీస్. థర్డ్ ప్రయారిటీ చెప్తాను రండి. అదే 18వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. చదువుతున్నాను 13వ వచనం. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండి ఉండనీయక, అదే దావీదును తన వద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. అతడు జల్లుకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండెను. సౌలు పిలిచాడు, హే దావీదు రా, నేను నిన్ను సహస్రాధిపతిగా నీకు ప్రమోషన్ ఇస్తున్నానన్నాడు. ప్రియుల, ప్రేమించే ప్రమోషన్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? ఉత్తదే. ఇది ప్రేమించి ఇచ్చిన ప్రమోషన్ కాదు. ఇతగాడు సహస్రాధిపతి అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందుంటే ఫిలిస్తీన్ల చేతుల్లో ఇతగాడు చస్తే నా సింహాసనం సేఫ్ గా ఉంటుంది అనుకున్నాడు సౌలు. ఇప్పుడు దావీదుకి ఆ విషయం తెలియదు అనుకుంటున్నారా? ప్రేమించి తన్నేమి సహస్రాధిపతిగా చేయడం లేదు. తన ప్రాణానికి ముప్పు రావడం కొరకే సహస్రాధిపతిగా చేశాడు రాజు. అయినా నేనే క్వశ్చన్ చెయ్యనని అతని జీవితంలో అతను ఎంచుకున్న మరి ఒక వింటున్నారా ప్రయారిటీ ఏంటనంటే లైఫ్ ఆఫ్ సరెండర్, లొంగిపోయే జీవితం. విధేయత చూపడం, నిలకడగా ఉండడం, లొంగిపోవడం. వినండి, అప్పుడప్పుడు కొన్ని సంఘాలలో లేకపోతే కొన్ని సావాసాల్లో మీరు 2 చేతుల పైకెత్తండి అన్నారు. పొలోమని ఎత్తారు. దేనికని ఎత్తారు అంటే అడిగి తెలియదు. ఏమంటే పోలీసు వాడు హ్యాండ్స్ అప్ అన్నాడు, 2 చేతులు ఎత్తారు. దాని అర్థం ఏంటి? నేను నీకు లొంగిపోతున్నానని చెప్పడం. దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి నువ్వు మోకరించి ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నేను నీకు లొంగిపోతున్నాను. ఇక నా ఆలోచనలు కాదు, నా ఆశలు కాదు, నా ఇష్టాలు కాదు, సర్వము నీకు లొంగిపోతున్నాను, సర్వము నీకు లొంగిపోతున్నాను అని అట్లా సరెండర్ అయిపోవడం మనకి రావాలి. పాట పాడుకుంటాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తునని పాడతాం. మరి నిజంగానే సరెండర్ అయినావా?
నీ ఆలోచనలు, ఆశలు, నీ అడుగుజాడలు, అమ్మ చెల్లి తమ్ముడు వింటున్నారా? సరెండర్ అవ్వడం నీకు వచ్చే అన్నిటిలో ఆయన అధికారం కింద ఉండడం, ఆయన అధికారం కింద బ్రతకడం, అది మనకు చేతనగునా? ఇది దేవుని వాక్యం మనకు అడుగుతున్న మన జీవిత ప్రాధాన్యత. తమ్ముడా, నీ జీవితంలో విధేయతకు ప్రాధాన్యత ఉందా? ఓ చెల్లెలా, నీ జీవితంలో నిలకడగల జీవితానికి ప్రాధాన్యత ఉందా? సహోదరులారా, మీ జీవితంలో లొంగిపోవడానికి ప్రాధాన్యత ఉందా? ఇలాంటి ప్రాధాన్యతలు పెట్టుకున్న దావీదు దేవునికి భలే నచ్చాడు. అందుకని ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. ఇది రెండవ సంగతి. టైం అయిపోతుంది కనుక ఎక్కువ వివరించలేను, మిగిలింది మీరు ధ్యానం చేసుకో. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? జీవిత ప్రదర్శన అయిపోయింది, జీవిత ప్రాధాన్యతలు అయిపోయింది. మూడో సంగతి చెప్తాను, వినండి. అతని జీవితంలో ఏమంటే అవగాహన, జీవిత అవగాహన, లైఫ్ పెర్సెప్షన్. అతని జీవితం గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉన్నవాడు ఆయన గురించి తర్వాత చూద్దాం. కానీ ముందు పబ్లిక్ అంతా ఏమనుకుంటుందో చూడండి. 18:5 చివరన ఉంది, జనుల అందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండిన. పబ్లిక్ అంతా అతను మనకు అనుకూలుడు అనుకో, పబ్లిక్ పర్సెప్షన్ బాగుంది. పబ్లిక్ అంతా తన కొరకు చాలా గొప్పగానే చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, చాలా సంతోషం. దాన్ని బట్టే దేవుడి సాక్ష్యం ఇచ్చాడని అనుకుందామంటే లేదు లేదు లేదు. నీ గురించి ఊరంతా ఏమనుకుంటున్నారో దాన్ని బట్టే దేవుడు సాక్ష్యం ఇవ్వడు. అందుకని ఈరోజు చాలా మంది దేవుని పిల్లలకు ఊర్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, కాలేజీల వాళ్ళు, క్యాంపస్ల వాళ్ళు, హాస్టల్ ఉన్న వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకోవాలని వాళ్ళ ముందు ఏమి కనపరుస్తావో నీ జీవిత నడవడిక, క్యారెక్టర్ మాట పక్కన పెట్టి వినండి చెప్తాను. ఎవరేమనుకుంటే దాన్ని బట్టి ఆయన సాక్ష్యం ఇవ్వడు. ఇప్పుడు చూడండి, పబ్లిక్ అంతా దావీదు గురించి బాగా అనుకుంటుంది, దాన్ని బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదు. అదొకటి. ఇంకో సంగతి చెప్తాను చూడండి. ఇక్కడే 18వ అధ్యాయం చదువుతారా? ఒక మంచి మాట 15వ వచనం ఇలా రాసి ఉంది, దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇది ఏమి పెర్సెప్షన్ అంటే ప్రైవేట్ పెర్సెప్షన్. ఇతను బయటగా చెప్పలేకపోతున్నాడు, కానీ దావీదుని గూర్చి అతను కలిగి ఉన్న అవగాహన ఎంత గొప్పది. అతను దేవుడు తోడుగా ఉన్నాడు అన్న అవగాహనే కలిగి ఉన్నాడు, బయట చెప్పుకోలేడు. మరి అతని తోడుగుంటే నేను దేవుడు వదిలేశాడా సౌలు చక్రవర్తి అంటారేమో ప్రజలు. అందుకని బయటగా చెప్పలేకపోయినా లోపల మాత్రం అతనికి తెలుసు దేవుడు అతని తోడుగా ఉన్నాడని భయపడుతున్నట్ట. ఈ మధ్య ఒక అన్నగారు దగ్గర చెప్తే విన్నాను, నువ్వు ఎవరికైనా భయపెట్టాలని అనుకుంటే ముందు దేవుని తోడుతో బతుకు, వాళ్ళే భయపడతారన్నాడు. నువ్వు వాళ్ళకి భయపడడానికి సత్తెత్తి కండలు చూపించక్కర్లా. నీకు ఎముక మీద కండ కట్టిందని కండకావరం ఎక్కువైపోతే డెంగ్యూ దోమ కొడితే డొంగు సచ్చే రకాను నువ్వు. డెంగ్యూ దోమ కనబడన్నా కనబడుద్దేమో, కరోనా కరిసిందంటే కాష్టం ఉంటుంది నీ బతుకు, నా బతుకు ఎవరిదైనా. కనుక మన కండలతోనో మన జ్ఞానంతోనో డబ్బుతోనో మనం ఎవరిని భయపెట్టలేం. కానీ మనతో దేవుడు ఉన్నాడు అని అర్థమైతే అవతల మనుషులకు భయం పుడుతుందట, భయం పుడుతుంది. యాకోబు అతని ఇంటి వారి బేతేలుకు ప్రయాణమైపోతుంటేను వారితో దేవుడు ఉన్నాడని చూచిన ఆ చుట్టుపక్కల పట్టణముల వారికి మిగుల భయం కలిగెను అని రాసి ఉంది. తమ్ముడు చెల్లి వింటున్నారా ఈ మాట? వినండి ఈ మాట. ప్రైవేటుగా సౌలు దావీదు గూర్చి గొప్ప అవగాహనే కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి కూడా దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడని నేను అనుకోవడం లేదు. పబ్లిక్ బాగా చెప్తున్నది, ప్రైవేటుకు ఒక ఆయన మంచి అవగాహనే కలిగి ఉన్నాడు. ఈ రెండింటిని బట్టి దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇవ్వలేదు. కానీ అసలు పర్సనల్గా ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన పర్సనల్ పర్సెప్షన్ చూడండి, అది చాలా ప్రాముఖ్యం. నీ గురించి పబ్లిక్ ఎవరేమనుకున్నా అది లెక్కల్లోకి రాదు. నీ గురించి ప్రైవేట్గా ఎవడేమనుకున్నా అది కూడా లెక్కల్లోకి రాదు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. ఇంతగా దావీదు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? ఒక పేజీ తిప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం, మళ్ళీ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, 2 వచనాలు చూడండి, చూపిస్తాను. 18, 18. అందుకు దావీదు, రాజునకు అల్లుడునగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటవని సౌలుతో అనెను. నేను ఎంతటి వాడను,
చూడు, నేను ఏ పాటి వాడను. ఏంటమ్మా? నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను. మరికొచ్చి కిందికి రండి. 23వ వచనంలో సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేనివాడనై ఉండగా రాజును కల్లుడొకట స్వల్ప విషయమని మీకు తోస్తుందా? నేను దరిద్రుడను. తర్వాత ఆయన అన్నమాట, నేను ఎన్నిక లేనివాడను. ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను. నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను. నా గురించి ఎవరో గొప్పగా చెప్పుకుంటే చెప్పుకొని, నా గురించి ఎవరో గొప్పగా వారు లోపల అనుకుంటే అనుకోని, అది నాకు ప్రాముఖ్యం కాదు. అసలు నా గురించి నేను ఆ దేవుని ముందు చూసుకుంటే నాకు అర్థమవుతున్న విషయం, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను. ఇంకొంచెం శృతి మించి ఆయన పాట పాడుతూ 22వ కీర్తన 6వ వచనంలో శృతి మించి మరో మాట పాడాడు ఆయన. 22వ కీర్తన నేను చదువుతాను చూడండి. 6వ వచనం ఇలా రాసి ఉంది. 22:6 ఇలా ఉంది, నేను నరుడను కాను. చెప్పండి చెప్పండి, నేను పురుగును. దేవా, నేను నరుడను కాను, నేను పురుగును. ఐఎమ్ జస్ట్ లైక్ ఏ వోమ్. నేను ఒక పురుగు లాంటి వాడును. మీకు ఒక విషయం చెప్పనా? పురుగు నైజం ఏంటో తెలుసా అండి? పురుగుకి మనం ఏదైనా కీడు చేసామనుకోండి, బుస కొడుతుందా, పారిపోతుందా? పురుగుకి బుస కొట్టడం రాదు, పాముకి బుస కొట్టడం వస్తుంది. ఎవడు వింటున్నారా? ఎవడు పురుగు దాక్కోవడానికి ఏదైనా ఒక చోటైన చోటు వెతుకుంటది. అది ఊరికే బయట తిరగడానికి ప్రయత్నం చేయదు. పురుగులమ నించుకున్న దేవుని పిల్లలం దేవునినే దాగుచోటుగా చేసుకుని ఎవరి మీద బుస్సగొట్టగా పురుగు లాంటి నైజమత బతకడం ఈయనకి వచ్చింది గనకనే, నేను నరుడను కాదు ప్రభువా, నేను పురుగుని అన్నాడు. ఈ అవగాహన చూసిన దేవుడు తన గురించి తాను దావీదు ఏమనుకుంటున్నాడు? పబ్లిక్ అంతా గొప్పగానే చెబుతున్నది, ప్రైవేట్గా ఆయన కూడా గొప్పగానే ఆయన గురించి అనుకుంటున్నాడు. కానీ అసలు దావీదు పర్సనల్ గా తన గురించి తాను ఏమనుకుంటున్నాడో అది దేవుడు గమనిస్తే దావీదు అనుకుంటున్నాడు, ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను, నేను ఒక పురుగును. అది చూచిన దేవుడు, చెల్లి తమ్ముడు వింటున్నారా? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా చిత్తానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అర్థమైంది అనుకుంటాను. జీవిత ప్రదర్శన, జీవిత ప్రాధాన్యతలు, జీవిత అవగాహన. 4వది చెప్పి ముగిస్తాను, సమయమైంది. 4వది ఏంటంటే జీవిత బలం. ఏంటండి దావీదు జీవిత బలం? నేను మీ కొరకే చూపిస్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను చూడండి. 18:12 యెహోవా తనని విడిచి దావీదునకు తోడయ్యుండుట చూచి అని ఉంది. చూసారు, గమనించారు ఆ మాట. మళ్ళీ 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ మాట గమనించండి. 2వసారి రాసింది. 3వసారి చెప్తాను వినండి ప్రియులారా. అదే సమయంలో మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మీ కొరకు చదువుతూ 28వ వచనం, యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు అనే మాట కనబడింది. ఏమిటండి దావీదు జీవిత బలం అంటే? దేవుని తోడు, అంతే. దేవుని తోడు అంతే. దావీదన్నా దావీదన్నా ఏంటి నీ జీవిత బలం? నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉన్న బలం ఏంటి అని అంటే, నాకున్న బలం ఏమీ లేదండి, నాకున్న బలం నాకు తోడయ్యున్న దేవుడే. నాకు తోడయ్యున్న దేవుడే. చెల్లి తమ్ముడు వినండి, దావీదు కాంటెక్స్ట్ లో ఈ వచనాలన్నీ సార్థకమైనాయి, కానీ వేరొకరి కాంటెక్స్ట్ లో కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయానికి రండి. దేవుని తోడు ఏం చేస్తుందో చూపిస్తాను. ఇవ్వండి, ఈ రాత్రి అది కలిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 9వ వచనం, ఆ గోత్రకర్తల మత్సరపడి యోసేపును ఐగుప్తులోని పోవుటకు అభివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించాను. అతని శ్రమలన్నిటిలో నుంచి తప్పించాను. దేవుని తోడు శ్రమల నుంచి తప్పిస్తుంది. అది యోసేపుకైనా, అది దావీదుకైనా, ఈ మందిరంలో కూర్చొని నీకైనా దేవుని తోడు శ్రమలన్నిటిలోంచి నిన్ను తప్పిస్తుంది. అమ్మా వింటున్నారా? ఇది ఫస్ట్ ఏమండి ప్రాఫిట్, మొదటి లాభం.
రెండో లాభం చూపిస్తాను చూడండి. రాజులు 2వ గ్రంథం. దావీదు జీవితంలో ఇది కూడా సార్థకమైపోయింది. రాజులు 2వ గ్రంథం వేరొకరి కాంటెక్స్ట్ లో చదువుతున్నాను, వినండి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది, కావున యెహోవా అతని తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఇది హిజ్కియా సందర్భములో రాయబడిన మాట అయినా దావీదు విషయంలో అది నెరవేర్పుకొచ్చింది. తాను వెళ్ళిన చోటంతా విజయం. ఏమిట్రా అతని బలం అంటే దేవుడు ఆయన తోడుగున్నాడంతే. దేవుడు ఆయన తోడుగున్నాడంతే. దేవుని తోడు శ్రమల్లోంచి తప్పిస్తుంది. దేవుని తోడు వెళ్ళిన ప్రతి చోట జయమిస్తుంది. మరో విషయం చెప్పి నేను ముగింపుకు వస్తున్నాను, వినండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే, అంతకంతకు మన వర్ధిల్లాలంటే దానికి దేవుని తోడే చాలు. ఎవరో పాతకాల పాట రాశారు, చాలా బాగుంటుంది ఆ పాట. నీవు తోడయ్యున్న జాలు నిత్యము నాకది మేలు. నీవు తోడయ్యున్న చాలు నిత్యము నాకది మేలు. ఇంకేం అక్కర్లా, నువ్వు తోడుంటే చాలు. అది అర్థమైంది కాబట్టే మోషే దేవుణ్ణి అడిగాడు, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని కనానుకు నువ్వు పంపక్కర్లేదు. నువ్వు లేని కనాను మాకెందుకు? అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కావచ్చు, అక్కడ మా కొరకు అన్ని సిద్ధపరిచే ఉంటే ఉండొచ్చు, అక్కడ మాకు కావలసిన సుఖము సఖ్యము దొరికితే దొరకచ్చు, కానీ నువ్వు లేనిది మాకు అవసరం లేదు. అది నువ్వు మాతో రావలసిందే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వింటున్నారా? నీ జీవితంలో నువ్వు ఏది కోరుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని తోడు కోరుకో. అది ఉంటే అన్ని నీకు ఉన్నట్టే. దేవుని తోడు శ్రమల్లోంచి తప్పించగా, దేవుని తోడు, వినండి ప్రియులు, వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని తెచ్చిపెట్టగా, దేవుని తోడు అంతకంతకు వర్ధన చేసే పని చేస్తుండగా, ఆ తోడే తనకు బలముగా కలిగి బ్రతికాడు దావీదు. నా తోడును బలంగా బతికిన దావీదును చూచి దేవుడు అంటున్నాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఇప్పుడు చివరిగా మాట అంటానన్నానుగా, ఈ మందిరములో దేవుడు మన మధ్య తిరుగుతున్నాడు అనుకుందాం. ఆయన అడగండి, ప్రభువా నా గురించి ఏదైనా ఒక మాట చెప్పడానికి నీ నోట ఏదైనా మాట ఉంటుందా? అబ్రాహాముని గురించి చెప్పావు, మోషేని గురించి చెప్పావు, అలాగనే దావీదుని గురించి చెప్పావు, నీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పావు, పౌలుని గురించి కూడా మంచి మాట ఇచ్చావు. కానీ మందిరంలో ఇక్కడ కూర్చుని నా గురించి నువ్వేదైనా ఒక మాట చెప్పవలసి వస్తే నీ నోట నా నిమిత్తమై ఏ మాట ఉంటుంది ప్రభువా? యథాఫలంగా ఏదోలాగా నమ్మాం, ఏదో చర్చకెళ్తున్నాం, ఇక్కడ చచ్చిపోతే పరలోకం పోతామని చవకబారు చిల్లర భక్తి మానేయండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఎంతకాలం చేస్తాము ఈ చిల్లర భక్తి, చవకబారు భక్తి? రండి, ప్రభువా నా గూర్చి నీ నోట ఒక సాక్ష్యము నేను వినాలి. మనుషులు ఎవరెవరో నా గురించి గొప్ప గొప్పగానే చెప్పుకుంటున్నారు, అవన్నీ నా పెద్ద లక్ష్యం కాదు. కొంతమంది బయటకు చెప్పలేకపోయినా నా గురించి గొప్పగానే అనుకుంటున్నారు, అవి కూడా నాకు పెద్ద లెక్క కాదు. నువ్వేమనుకుంటున్నావు అది నాకు కావాలి. నా గురించి ఏమి సాక్ష్యం ఇస్తావు ప్రభువా? తమ్ముడు చెల్లి వినండి, ఏంటి నీ జీవిత ప్రదర్శన? ఏమిటి నీ జీవిత ప్రాధాన్యతలు? ఏమిటి నీ జీవిత అవగాహన? ఏమిటి నీ జీవిత బలం? దావీదువే మనమైతే దేవుడు మన గురించి కూడా ఇంత మంచి సాక్ష్యం ఇస్తాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మోకరించాలనిపిస్తే మీ బల్లలు దిగి మోకరించి, ప్రభువా నన్ను గూర్చి నువ్వేమని సాక్ష్యం ఇస్తావు ఈ రాత్రి? దేవా అందరూ నా గురించి మంచి మంచి మాటలు చెప్తారేమో, వాళ్ళకి నా అవుట్వర్డ్ లైఫ్ తెలుసు ప్రభువా, అందుకే నా గురించి వాళ్ళు గొప్ప గొప్ప మాటలే చెప్తున్నారు. కానీ నా ఇన్వర్డ్ లైఫ్ అంతా నీకు తెలుసు, నా అంతరంగ జీవితం అంతా ఎరిగిన వాడవు నీవు. నీవు నా లోపలికి చూసినప్పుడు నీ దగ్గర నుంచి సాక్ష్యం పొందలేని బ్రతికే నా దగ్గర ఉంది నాయన, నన్ను కనికరించవా? ఏమని చెప్తావు ఈ రాత్రి నా గురించి? ఏమని చెప్తావు నా గురించి రాత్రి? ఇతడు నా చిత్తానుసారుడైన మనుషుడు అంటాడా?
నా చిత్తానికి నా మనసుకు వ్యతిరేకంగా నిలిచి నా మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని నీ గురించి అంటాడా? ఏమో, నీ సంగతి నువ్వే ఆలోచించుకోవాలి, నా సంగతి నేనే ఆలోచించుకోవాలి. ఈ రాత్రి ఇది ఒక ప్రశస్తమైన సమయం. ఇంతకంటే డీటెయిల్గా, ఇంతకంటే సావధానంగా ఇంకేం చెప్పను. ప్రభు నాకు ఇచ్చిన మాటలే మోమాటం లేకుండా మీ ముందు చెప్పాల్సిన సంగతులన్నీ దేవుని సేవకునగా మీ అన్నగా చెప్పాను. ఓ చెల్లెలా, ఏంటి నీ జీవిత ప్రదర్శన? అనుకోగల జీవితమే వచ్చిందా? పగ సాధించిన బుద్ధే వచ్చిందా? దేవుని చిత్తం చేసే మనసే ఉందా? విధేయత చూపడం, నిలకడగా జీవించడం, దేవునికి లొంగిపోవడమే నీ జీవిత ప్రాధాన్యతలా? ఎవరు నీ గురించి ఏమనుకున్నా, నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను, నేను దరిద్రుడను, నేను ఎన్నిక లేని వాడను అంటూ దేవుని ముందు పగిలిపోవడం నీకొచ్చా? నువ్వు ఇంకెక్కడో పగలలేదు, నీ నట్లు బోల్ట్లు ఓడలేదు, దేవుని సముఖ ముందు నువ్వు ఇంకా డిమాలిష్ అవ్వలేదు, కుప్పకూలలేదు. ఐఎమ్ సంథింగ్ అనుకోవడం నీకు అలవాటు అయిపోయింది. అయ్యో దేవా, నీ ముందు నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నేను పురుగునని నాకు అర్థమైంది దేవా. ఈ రాత్రి నేను ఎంతటి దానను, నేను ఏ పాటి దానను, నేను ఎన్నిక లేని వాడను, నేను దరిద్రుడను, నేను పురుగున దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నీకు స్తోత్రాలు నాయన. నోరు తెరవండి, చిన్న ప్రార్థనలు చేయండి, ప్రభువుని అడగండి. ప్రభువా, నా గురించి నువ్వు ఏమి సాక్ష్యం ఇస్తావు నాయన? నా లైఫ్ ప్రజెంటేషన్ బాగలేదు, నా లైఫ్ ప్రయారిటీస్ బాగలేవు, నా లైఫ్ పెర్సెప్షన్ బాగలేదు, నా లైఫ్ పవరు సరిగా లేదు. దేవా, ఏమిస్తావు నా గురించి సాక్ష్యం? కనికరించవా, కనికరించవా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. స్వామి అన్న, ఈ మాటలు అర్థమైనాయి. ఈ రాత్రి నా ప్రభు నా గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేలాగా దావీదుకు వలె జీవించడానికి నేను ప్రభు సన్నిధిలో నేను ఒక తీర్మానం చేస్తున్నా. నా ప్రభు సన్నిధిలో తీర్మానం చేస్తున్నా. దావీదు లాంటి జీవిత అనుభవాలు నేను కల్టివేట్ చేసుకుంటాను. నా స్పిరిచువల్ లైఫ్లో, నా ఆధ్యాత్మిక జీవితంలో పండించుకుంటాను ఈ లక్షణాలన్నీ. ఆయన కృపను కోరుతాను. పగులుతావా తమ్ముడా? దేవుని సన్నిధిలో విరిగిపోతావా చెల్లెలా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నీకు అర్థమైతే ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ అంతరంగంలో దేవుని వాక్యం గుచ్చి, నీ దేవుని వాక్యం గుచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పగిలిపోయి ఆయన కొరకు, ఆయన ద్వారా ఒక మంచి సాక్ష్యం పొందేందుకు బ్రతికే తీర్మానమే నీకుంటే నీ ఉన్న చోట సరెండర్ అయిపోతూ నీ చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేసుకుంటావా?